లలిత సహస్రనామం అంటే ఏమిటి? లలిత అనేది దైవిక తల్లి యొక్క ఉల్లాసభరితమైన మరియు మనోహరమైన కోణాన్ని సూచిస్తుంది. మరియు సహస్రనామం అంటే 1000 పేర్లు. లలిత సహస్రనామం అనేది దైవిక తల్లి దేవి లలిత మహాత్రిపుర సుందరి యొక్క 1000 పేర్లు. ప్రతి పేరు ఆమె అనంతమైన వైభవం మరియు శక్తి యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది. మహాత్రిపుర సుందరి అంటే 3 లోకాలలోనూ అత్యంత అందమైనది అనే అర్థం. ఆమె బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే త్రిమూర్తుల కంటే కూడా ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఆమెను విశ్వ తల్లి అని, విశ్వంలోని అన్ని జీవులకు తల్లి అని పిలుస్తారు. లలితాదేవి అతి చిన్న వానపాము నుండి సృష్టికర్త అయిన బ్రహ్మ వరకు ప్రతి జీవిని సృష్టించిందని నమ్ముతారు. ఆమె త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివులకు శక్తికి మూలం. వారు విశ్వం యొక్క సృష్టి, రక్షణ మరియు విధ్వంసం యొక్క తమ విధులను నిర్వర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆమె శక్తి లేదా శక్తి లేకుండా శివుడు నిర్జీవ శరీరంలా ఉంటాడని, శక్తి లేని శివుడు ఏ కదలికకు వీలులేని శివుడిలా ఉంటాడని చెబుతారు. త్రిమూర్తుల భార్యలు సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి అందరూ లలితాదేవికి చెందిన వివిధ రూపాలుగా భావిస్తారు. హిందూ పురాణాలలో గొప్ప రాక్షసుడు లేదా అసురుడిని నాశనం చేసింది ఆమె రూపం. బండాసురుడు శివుడి నుండే ఏ మానవుడు లేదా దేవుడు తనని యుద్ధంలో ఓడించలేడని వరం పొందాడు. 3 లోకాలలోనూ గొప్ప ఆయుధాలతో ఆమె బండాసురుడిని ఓడించింది. శివనామాన్ని ఒకసారి జపించడం అంటే ఓం నమః శివాయ అని, విష్ణునామాన్ని ఓం నమో నారాయణ అని 1000 సార్లు జపించినంత ప్రయోజనకరమని శాస్త్రాలు కూడా ప్రకటిస్తాయి. కానీ లలితాదేవి యొక్క ఒకే ఒక నామాన్ని జపించడం వల్ల 1000 మిలియన్ సార్లు శివనామాన్ని జపించినంత ప్రయోజనకరం అని చెప్పటంలో అతిశయోక్తి లేదట. ఇవి గ్రంథాల నుండి వచ్చిన ఖచ్చితమైన పదాలు. ఈ నామాలను పఠించడం అంటే కేవలం పదాలను జపించడం కాదు. ఇది మనలోని దైవిక శక్తులను ఆవాహన చేయడం,